ఉపన్యాస పద్ధతి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఉపన్యాస పద్ధతిలోనే బోధించాలి. మనం ప్రయోగశాల పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి వీలవదు. అయితే ఈ పద్ధతిలో ఉండే ఒక నష్టం ఏంది, లోపం ఏంది అంటే మీరు కళ్ళు అట్లే పెట్టి చూస్తున్నారనుకో, రెండుసేపటికి ఏమైపోద్దమ్మా, నిద్ర వస్తుంది మీకు. ఓకేనా? కాబట్టి పాట వినేటప్పుడు అట్లానే కదలకుండా అట్లా చూడకూడదు. నేను వచ్చి మీ దగ్గర కూర్చున్నా కూడా కొంతసేపటికి నాకు కూడా నిద్ర వస్తుంది. కాబట్టి ఈ పద్ధతిలో నిద్ర రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి అని అంటే అప్పుడప్పుడు కదలుతూ ఉండాలా. అర్థమైంది? అట్టే ఉండకూడదు, అప్పుడప్పుడు కదులుతూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, అప్పుడప్పుడు రాసుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? రాసుకుంటూ ఉంటే మెయిన్ పాయింట్స్ నోట్బుక్ పెట్టి రాసుకుంటూ ఉంటే నిద్ర రాదు. కాబట్టి కదులుతూ వింటూ ఉండాలి, రాసుకుంటూ వింటూ ఉండాలి. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్, కరికులం. ఏమి బోధించాలి అంటే ఏది పడితే అది బోధించకూడదు. ఆ తరగతికి నిర్దేశించిన సిలబస్ను బోధించాలి. సిలబస్లో ఉండేది పాఠ్యాంశాలు. పాఠ్యాంశాలతో పాటు సహపాఠ్యాంశాలు, కృత్యాలు కూడా జోడిస్తే పాఠ్యాంశ సహపాఠ్యాంశాల సముదాయాన్ని మనం ఏమంటామంటే కరికులం అని అంటాం. ఓకే, రైట్. అయితే చూడండి, ఈ కరికులంలో లక్ష్యాలు ఉంటాయి, విలువలు ఉంటాయి, విద్యా ప్రమాణాలు ఉంటాయి. మరి కరికులాన్ని లెసన్ ప్లాన్, ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ తయారు చేసుకొని, అంటే రకరకాల బోధనా ప్రణాళికలు తయారు చేసుకొని, రకరకాల బోధనోపకరణాలని తయారు చేసుకొని, వాటిని తీసుకొని క్లాస్ రూమ్లోకి వెళ్ళి పాఠం యొక్క స్వభావాన్ని బట్టి ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్క బోధనా పద్ధతిలో బోధిస్తూ ముందుకెళ్తే ఆ కరికులం లేదా ఆ పాఠంలో ఉండే లక్ష్యాలు, విలువలు, విద్యా ప్రమాణాలు విద్యార్థులు సాధించారా లేదా అని తెలుసుకోవాలి. కానీ బోధించిన బోధనా ఫలితాన్ని ఎలా తెలుసుకోవాలి? బోధించిన బోధనా ఫలితాన్ని ఎలా తెలుసుకోవాలి? మూల్యాంకనం ద్వారా తెలుసుకోవాలి. మూల్యాంకనం. అయితే కరికులంలో ఒక సబ్ టాపిక్ ఉంటుంది. అదేంటంటే పాఠ్య గ్రంథం. ఇందాక బిట్ అడిగారే, పాఠ్య గ్రంథం. సో కరికులం అంటే సిలబస్, మళ్ళీ సిలబస్తో పాటు కృత్యాలు, సహపాఠ్యాంశాలు వస్తాయన్నామే. అంటే సిలబస్ అంటే మెయిన్ పాఠ్య గ్రంథం కాబట్టి పాఠ్య గ్రంథం కూడా కరికులంలో ఒక అంతర్పాఠంగా మనం ఒక సబ్ టాపిక్గా చెప్పుకోవాలి. అర్థమైందా? రైట్. ఎలా? ఆ శాస్త్రం యొక్క స్వభావము పరిధిలోనే శాస్త్రవేత్తల గురించి చెప్పుకోవాలి. లక్ష్యాలు స్పష్టీకరణల్లోనే ఉద్దేశాలు, విలువల గురించి, విద్యా ప్రమాణాల గురించి చెప్పుకోవాలి. నెక్స్ట్ బోధనా పద్ధతులు, తర్వాత బోధనోపకరణాలు, బోధనా ప్రణాళికలు, కరికులం. కరికులంలో ఒక సబ్ టాపిక్ వచ్చి టెక్స్ట్ బుక్, పాఠ్య గ్రంథం, మూల్యాంకనం. ఇవి ప్రధానమైనటువంటి పాఠ్యాంశాలు. ఓకే, రైట్. ఇంకా చిన్న చిన్న పాఠాలు ఉంటాయి. అవి ఏంటి అంటే వనరులు, సహజ వనరులు, భౌతిక వనరులు, ఇలాంటి వనరులు అనే ఒక సబ్ టాపిక్ ఉంటుంది. అలానే గ్రంథాలయము, క్లబ్బు, ప్రయోగశాలలు అనేటటువంటి సబ్ టాపిక్ ఉంటుంది. కాబట్టి సో 7 అయిపోయినాయి కదా. 8వది వనరులు. నెక్స్ట్ 9వది మనం పాఠాన్ని పిల్లలకు బోధించే క్రమంలో ఉపయోగించే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి లేదా ప్రాజెక్టు పద్ధతి. ఈ పద్ధతులన్నింటినీ నియత బోధనా పద్ధతులు అని అంటాం. ఏమంట? నియత బోధనా పద్ధతులు అంటే ఫార్మల్ టీచింగ్ మెథడ్స్ అని అంటాం. అయితే పిల్లలకు తెలియకుండానే జ్ఞానాన్ని అందించే కొన్ని వనరులు ఉంటాయి. వాటిని నాన్ ఫార్మల్ మెథడ్స్ అని అంటారు. అనియత బోధనా పద్ధతులు అని అంటాం. ఆ అనియత బోధనా పద్ధతుల్లో ముఖ్యమైనవి ఏంటి అంటే క్లబ్బు, గ్రంథాలయం, ఓకేనా, ప్రయోగశాలలు, ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రదర్శనలు, మ్యూజియం. క్లబ్బు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, ప్రదర్శనలు, మ్యూజియం ఇలాంటివి పిల్లలకు తెలియకుండానే విజ్ఞానాన్ని ఆడుతూ పాడుతూ నేర్చుకోవడానికి తోడ్పడేటటువంటి వనరులు. కాబట్టి వీటి గురించి కూడా తెలుసుకోవాలి. క్లబ్బు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, ప్రదర్శనలు, మ్యూజియం. ఓకే, నెక్స్ట్ ఇదమ్మ సిలబస్. అయితే వీటిల్లో ఎక్కువ క్వశ్చన్స్ ఏ పాఠాల్లో నుంచి వస్తాయి అని అంటే చూడండి, ఇదిగో ఈ సెకండ్ లెసన్, తర్వాత వచ్చి ఈ థర్డ్ లెసన్,
నెక్స్ట్ 4th లెసన్, నెక్స్ట్ 7th లెసన్, వీటిల్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయమ్మ. ఒకసారి చూడండి, లక్ష్యాల స్పష్టీకరణలో నుంచి, బోధన పద్ధతులలో నుంచి, బోధన ఉపకరణాల్లో నుంచి, మూల్యాంకనంలో నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి కంపేరిటివ్ అదర్ లెసన్స్. ఓకే, తర్వాత కరికులంలో నుంచి కూడా బిట్స్ వస్తాయమ్మ. అంటే వీటిలో ఒక 5-6 బిట్లు వస్తే దీంట్లో నుంచి ఒక 3-4 బిట్లు వస్తాయి కరికులం కూడా. మిగతా పాఠాల్లో 1-2 అన్ని పాఠాలని టచ్ చేస్తారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2025 డిఎస్సి కానీ ఇప్పుడు జరిగినటువంటి టెట్లో కానీ స్వభావం పరిధి మీద కూడా బిట్స్, మ్యాథ్స్లో 1, సైన్స్లో 1, సోషల్లో 1, 3 బిట్లు అడుగుతూ ఉన్నారు. అలానే మ్యాథ్స్ గణిత శాస్త్రవేత్తల గురించి ఖచ్చితంగా 1 బిట్ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి వీటి మీద ఎస్జిటికి 3 బిట్లు, ఈ శాస్త్రవేత్తల మీద ఖచ్చితంగా మ్యాథ్స్ శాస్త్రవేత్తల మీద 1 బిట్టు, 4 బిట్లు ఫస్ట్ పాఠం మీద అడుగుతూ ఉన్నారు. అర్థమవుతుందా? రైట్. అయితే టెట్లో సైకాలజీ 30 మార్కులు, తెలుగు 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు, మ్యాథ్స్ 30 మార్కులు. అక్కడ 4 30 120 మార్కులు ఆ 4 సబ్జెక్టులే కీ రోల్ పోషించాయి. ఓకేనా? అందుకే మనం మొన్న టెట్లో ఆ 45 డేస్ టైంలో పిల్లలు మన దగ్గరికి వస్తే తెలికి ఇంకా 35 డేస్ 37 డేసే ఉన్నది. ఆ 35-37 డేస్లో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మెథడాలజీకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 4 30 120 మార్కులు టెట్లో ఆ 4 సబ్జెక్టులోనే ఉన్నాయి, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్. డిఎస్సిలో అట్లా కాదు. డిఎస్సిలో కంటెంట్, మెథడాలజీ కీ రోల్ అవుతుంది. ఎస్జిటిలో 5 కంటెంట్లు ఉంటాయి, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. 5 మెథడాలజీలు ఉంటాయి, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. కాబట్టి 5 కంటెంట్లు 5 మెథడాలజీలు కూడా ఇంపార్టెంటే. ఈ 5 కంటెంట్లు 5 మెథడాలజీల మీదనే మనకి 60 మార్కులకి డిఎస్సిలో రావడం జరుగుతుంది. 20 మార్కులకు మాత్రమే సైకాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్ట్ ఎడ్యుకేషన్ మీద బిట్లు రావడం జరుగుతుంది. కాబట్టి ఒక ఎస్జిటిలో జాబ్ తెచ్చుకోవాలి అని అంటే విత్ కంపేరిటివ్ స్కూల్ అసిస్టెంట్ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. లాస్ట్ డిఎస్సిలో చాలా జిల్లాలలో 80 మార్కులు వచ్చినా సరే ఎస్జిటి పిల్లలకు ఉద్యోగం రాలేదు. అదే స్కూల్ అసిస్టెంట్లో 60-70 మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా చాలామందికి వచ్చినాయి కొన్ని సబ్జెక్టులలో. అన్ని సబ్జెక్టులు అని చెప్పను, కొన్ని సబ్జెక్టులు. తెలుగు పండిటు 60 పైన వచ్చిన విద్యార్థులకు కూడా టీజీటీఓ లేకపోతే ఏదో ఒకటి పోస్ట్ వచ్చేసింది తెలుగులో. ఓకే, అంటే 70 చిల్లర వచ్చిన స్కూల్ అసిస్టెంట్కి జాబులు వచ్చినాయి, 80 చిల్లర వచ్చిన 80 పై చిలుకు మార్కులు వచ్చిన ఎస్జిటికి ఉద్యోగాలు రాలేదు. అంటే చదివే పిల్లలు సంఖ్య ఎస్జిటీలు ఎక్కువ మంది ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క స్టూడెంట్కి 1-2 సబ్జెక్టుల మీద ఎక్కువ పట్టు, ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కానీ ఎస్జిటిలో జాబ్ తెచ్చుకోవాలంటే అన్ని సబ్జెక్టుల మీద ఆసక్తిని పెంచుకోవాలి, అన్ని సబ్జెక్టుల మీద మీరు పట్టును పెంచుకోవాలి. అర్థమవుతుందా? ఇది మెథడాలజీకి సంబంధించిన సిలబస్. ఇది ట్రై మెథడ్లో ఇదే సిలబస్ ఉంటుంది, ఏ స్కూల్ అసిస్టెంట్కైనా ఇదే సిలబస్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఒకసారి చేయలేతాను. మీరు ఏ సబ్జెక్ట్ అమ్మా? సోషల్. సోషల్ 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 మీరు ఎస్జిటి కదమ్మా, 2 ఉన్నాయి. సో మీరు తొందరపడి డిసిషన్ తీసుకోకుండా పోస్టులను బట్టి నిర్ణయం తీసుకోండి. ఎస్జిటికి ఆల్రెడీ చాలా చదివి ఉన్నా, మీరు 1-2 సార్లు చదివి. ఓకే, ఆ ఉండే పోస్టుల సంఖ్యను బట్టి నిర్ణయం తీసుకో నువ్వు. ఓకే, రైట్. సెడ్ మీరేందమ్మా? ఎస్ఏ మ్యాథ్స్. ఓకే, రైట్. సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే సిలబస్ ఇది ఉంటుంది మెథడాలజీలో. చెప్పేసేయచ్చమ్మా. ఓకే, నోట్ చేసుకున్నారా సిలబస్ని? రైట్. ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుందాం. సో మనం రొటేషన్ పద్ధతిలో, అంటే రొటేషన్ పద్ధతి అంటే ముందు బ్యాచ్లో ఫస్ట్ ఏం చెప్పాము అవి మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. మొత్తం మీద ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయే లోపల మెథడాలజీ మొత్తం సిలబస్ అయిపోయి ఉంటుంది. ఓకే, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఈరోజు ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేసాం. 5 రోజుల తర్వాత ఒక పిల్లోడు వచ్చి చేరాడు, వాడికి ఈ టాపిక్ మిస్ అయి ఉంటుందా, మిస్ అవ్వదా? అప్పుడు సెకండ్ బ్యాచ్లో ఇదే ఆర్డర్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఈ బ్యాచ్లో లేటుగా చేరినోడు ఆ బ్యాచ్లో మళ్ళీ వచ్చి విని కవర్ చేసుకోవాలి. దీన్నే రొటేషన్ మెథడ్ అని అంట. ఓకే, అంటే మనకేంటంటే బ్యాచ్ స్టార్ట్ అంటే ఆ రోజే 50 మంది 100 మంది చేరడం లేదు కాబట్టి రోజు 4-5 రోజు 5-6 మంది పిల్లలు చేరుతూ ఉంటారు. కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా సరే నెక్స్ట్ మళ్ళీ సెకండ్ బ్యాచ్లో ఇప్పుడు ఏ ఆర్డర్లో మనం స్టార్ట్ చేసామో అదే ఆర్డర్లో స్టార్ట్ చేస్తే, సో దీంట్లో స్టార్టింగ్లో మిస్ అయినటువంటి 1 or 2 టాపిక్స్ని దాంట్లో కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ స్టూడెంట్కి. ఓకే, రైట్. అందులో భాగంగా మనం
గతంలో టీచింగ్ మెథడ్స్తో మనం స్టార్ట్ చేసాం. బోధన పద్ధతులతోనే ఇప్పుడు మొదలు పెడతాం. ఓకే, లేదు లక్ష్యాల స్పష్టీకరణలు చెప్పామనుకో మొన్న చాలామంది వినేసి ఉంటారు దాన్ని. బోధనోపకరణాలు చెప్పామనుకోండి వినేసి ఉంటారు. ఓకే, మూల్యాంకనం చెప్పామనుకోండి వినేసి ఉంటారు. సో దానికంటే ముందు చెప్పిన పాఠం బోధనా పద్ధతులు కాబట్టి ఆ పాఠంతోనే స్టార్ట్ చేస్తాం. అయితే ఏ పాఠం ముందు స్టార్ట్ చేసుకున్నా వచ్చిన నష్టం ఏం లేదు. ఏ పాఠానికి ఆ పాఠమే ప్రత్యేకత, ఈ పాఠానికి ఆ పాఠానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఓకే, రైట్. సో మొదటి లెసన్ ఏంటి అంటే బోధన పద్ధతులు, టీచింగ్ మెథడ్స్, ఇది పాఠం పేరు. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీని మీద ఎగ్జామ్లో మనకి అడుగుతూ ఉంటారు. అది ఎస్ఏ అయినా ఎస్జిటి అయినా ఎక్కువ ప్రశ్నలు వచ్చేటటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, రైట్. ఒకసారి చూడండి, నేరుగా మనం బోధనా పద్ధతుల్లోకి వెళ్ళకుండా దానికి ముందు కొంత ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి. ఓకే, అది ఏంది అంటే ఉపగమం అంటే ఏంది, ఉపగమము అప్రోచ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంది అంటే దీంట్లో బోధనా పద్ధతి అంటే ఏంది. ఈ బోధనా పద్ధతిలో కూడా బోధన అంటే ఏంది, పద్ధతి అంటే ఏంది తెలుసుకోవాలి. నెక్స్ట్ బోధన వ్యూహం అంటే ఏంది, వ్యూహం అంటే ఏంది, ఈ పదాల గురించి మీరు తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బోధనలో ముఖ్యమైన అంశాలు ఏంది, బోధనా పద్ధతిని నిర్ణయించేటప్పుడు ఏ విషయాలను పరిగణలోకి తీసుకొని బోధనా పద్ధతిని నిర్ణయించాలి, ఈ బేసిక్ పాయింట్ మీద మనకి ఎగ్జామ్లో ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి జాగ్రత్తగా. ఉపగమము అంటే ఆలోచన రీతి లేదా క్రియారూపం అని అర్థం. ఏంటి ఉపగమం అంటే ఏంది, ఆలోచన రీతి లేకపోతే క్రియారూపం. సో చూడండి ఒకసారి, తరగతి గదిలోకి ఉపాధ్యాయుడు రావడానికి ముందు నేను ఈ పాఠాన్ని ఎలా పిల్లవాడికి బోధించాలి అని తను ఆలోచించే ఆలోచన రీతి, ఈ పాఠాన్ని నేను ఏ విధంగా పిల్లవాడికి బోధించాలి అని అతను వేసుకునే ఒక క్రియారూపాన్ని ఏమంటాం మనం, ఉపగమం అని అంటాం. అర్థమవుతుందా? కాబట్టి ఉపాధ్యాయుడు చేసే ఆలోచన రీతి క్రియారూపాన్నే మనం ఏమంటాం, ఉపగమం అని అంటాం. ఉపగమానికి ఎగ్జాంపుల్ ఏంది అంటే, ఉపగమానికి ఎగ్జాంపుల్ ఏంది అని అంటే నిర్మాణాత్మక ఉపగమం. నిర్మాణాత్మక ఉపగమం. ఓకే, రైట్. చూడండి, ఉపాధ్యాయుడు చేసే ఆలోచన రీతి లేదా క్రియారూపాన్ని ఏమంటారు, ఉపగమం. ఉపగమానికి ఉదాహరణ ఏంది, నిర్మాణాత్మక ఉపగమం. ఓకే, రైట్. నెక్స్ట్, మరి నిర్మాణాత్మక ఉపగమం ఎందుకు ఆలోచన రీతి అవుతుంది, క్రియారూపం అవుతుంది? నిర్మాణాత్మక ఉపగమం అనేది వే ఆఫ్ థింకింగ్ ఎందుకు అవుతుంది, ఏ ఆఫ్ యాక్టివిటీ ఎందుకు అవుతుంది అంటే ఒకసారి చూడండి. నిర్మాణాత్మక ఉపగమం ఏం చెప్తుందంటే పిల్లవాడు సొంతంగా నేర్చుకోవాలి అని చెప్తుంది. దేని ఆధారంగా నేర్చుకోవాలి అని చెప్తుంది అంటే వాడికి ఉన్న పూర్వజ్ఞానం ఆధారంగా, విద్యార్థికి ఉన్న పూర్వజ్ఞానం ఆధారంగా, విద్యార్థికి కల్పించేటటువంటి అనుభవాల ఆధారంగా విద్యార్థే సొంతంగా నేర్చుకోవాలి అని చెప్పే ఉపగమాన్ని ఏమంటాం, నిర్మాణాత్మక ఉపగమం అని అంటాం. సో ఒక విద్యార్థి తనకున్నటువంటి పూర్వజ్ఞానము ఆధారంగా ప్లస్ ఆ విద్యార్థికి కల్పించేటటువంటి అనుభవాల ఆధారంగా విద్యార్థి సొంతంగా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలమ్మా, సొంతంగా నేర్చుకోవాలి. ఇలా విద్యార్థి నేర్చుకోవడంలో ఉపాధ్యాయుని పాత్ర ఏంది అంటే ఒక సౌకర్యకర్త. టీచర్ యాజ్ ఏ ఫెసిలిటేటర్, పిల్లవాడికి కావలసినటువంటి అనుభవాలను అందించేటటువంటి సౌకర్యకర్త ఉపాధ్యాయుడు. మరి ఆ అనుభవాలను విద్యార్థి వినియోగించుకొని తనకున్న పూర్వజ్ఞానం ఆధారంగా విద్యార్థి సొంతంగా ఆలోచించి నేర్చుకోవాలి అని చెప్పేటటువంటి ఉపగమాన్ని ఏమంటాం మనం, నిర్మాణాత్మక ఉపగమం. అంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పడానికి తరగతి గదిలోకి ప్రవేశించడానికి ముందే సో ఈ పాఠం పిల్లవాడే సొంతంగా నేర్చుకునే విధంగా ఎలా చేయాలి అని ఆలోచిస్తే అలాంటి ఆలోచన రీతిని, అలాంటి క్రియారూపాన్ని ఏమంటామా, ఉపగమం. ఏమంటామా,
ఉపగమం అని అంటాం. అంటే ఏదో ఒక దానిని ఆదరించడాన్ని నిర్వహించడాన్ని ఉపగమం అని అంటాం. అర్థమైందా? ఏదో ఒక దానిని ఉపాధ్యాయుడు ఆదరించడాన్ని నిర్వహించడాన్ని ఉపగమం అని అంటాం. ఆ ఏదో ఒక దానిని అంటే ఏంటంటే పిల్లవాడు సొంతంగా నేర్చుకోవాలా, లేకపోతే విద్యార్థి ఇంకే విధంగా నేర్చుకోవాలి అని ఏదో ఒక దానిని ఆదరించడాన్ని నిర్వహించడాన్ని ఉపగమం అని అంటాం. సో ఉపగమం అంటే ఇంకొక మాట ఏంది, ఇంకొక నిర్వచనం ఏంది అంటే ఉపాధ్యాయుడు చేసే ఆలోచన రీతి లేదా క్రియ రూపాన్ని ఏమంటాం మనం? ఉపగమం అని అంటాం. రైట్, ఒకసారి చూడండి జాగ్రత్త. ఒక్క పాయింటే చెప్పా మీకు. ఉపగమం, ఉపాధ్యాయుడు చేసే ఆలోచన రీతి లేదా క్రియారూపాన్ని ఏమంటా? ఉపగమం. ఇంకొక మాట చెప్తున్నా, ఉపాధ్యాయుడు చేసే ఆలోచన రీతి క్రియారూపంలో ఆ ఉపాధ్యాయుడు ఏదైనా ఒక దానిని ఆదరించడాన్ని నిర్వహించడాన్ని కూడా ఏమంటున్నా? ఉపగమం అని అంటున్నా. ఉపగమానికి ఎగ్జాంపుల్ ఏంది? నిర్మాణాత్మక ఉపగమం. నిర్మాణాత్మక ఉపగమం ఏం తెలియచేస్తుంది? తన పూర్వజ్ఞానం ఆధారంగా కల్పించిన అనుభవాల ఆధారంగా విద్యార్థి సొంతంగా నేర్చుకోవాలి అని చెప్పే ఉపగమాన్నే మనం నిర్మాణాత్మక ఉపగమం అని అంటాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ రెండోది బోధనా పద్ధతి అని చెప్పాం. సో ఈ బోధనా పద్ధతిలో బోధన అంటే ఏంది? ఫస్ట్ దీని గురించి నేర్చుకుందాం. బోధన అంటే ఏంది? చూడండి, సింపుల్ డెఫినేషన్, సాధారణమైన నిర్వచనం. ఎక్కువ జ్ఞానము ఎక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తి తనకంటే తక్కువ జ్ఞానము తక్కువ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి లేదా వ్యక్తులకు సమాచారాన్ని అందించడాన్ని బోధన. ఏంటమ్మా టీచింగ్ అంటే? ఎక్కువ సామర్థ్యము నైపుణ్యము జ్ఞానము కలిగిన వ్యక్తి తక్కువ జ్ఞానము నైపుణ్యము సామర్థ్యం కలిగిన వ్యక్తులకు సమాచారాన్ని అందించడాన్ని ఏమంట? బోధన అని అంట. అర్థమైందా? సో జాగ్రత్తగా చూడండి, బోధన అనేది ఎవరెవరి మధ్య జరిగే చర్య? ఏ ఇద్దరి మధ్యనైనా జరగవచ్చు. ఓకేనా? సో ఉపాధ్యాయుడికి విద్యార్థి ఇద్దరి మధ్య జరిగేదే బోధన కాదు, అది బోధనే. ఏ ఇద్దరి మధ్యనైనా జరగవచ్చు బోధన. తల్లి తన కూతురికి తెలియని విషయాలు చెప్తే అక్కడ బోధన. సో విద్యావంతుడైన కొడుకుకి తండ్రి వ్యవసాయం గురించి చెప్తే అది కూడా బోధనే. కానీ బోధన ఏ ఇద్దరి మధ్యనైనా జరగవచ్చు. ఓకే, కాకపోతే బోధన అంటే ఏంటంటే ఎక్కువ సామర్థ్యము నైపుణ్యం కలిగిన వ్యక్తి తక్కువ సామర్థ్యము నైపుణ్యం కలిగిన వ్యక్తికి సమాచారాన్ని అందించడాన్ని, సమాచార మార్పిడిని బోధన అని అంటాం. అర్థమవుతుందా? సో ఎక్కువ సామర్థ్యం కలిగిన వ్యక్తి తక్కువ సామర్థ్యం కలిగిన వ్యక్తికి ఆ సమాచారాన్ని అందించడాన్ని మనం ఏమంటున్నాం? బోధన అంటాం. ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య జరిగేది బోధనే కాదనం. కాబట్టి బోధన అనేది ఏ ఇద్దరి మధ్యనైనా జరగవచ్చు, నాట్ ఓన్లీ స్టూడెంట్ అండ్ టీచర్. ఓకే, ఉపాధ్యాయుడి విద్యార్థి మధ్య జరిగేదే బోధన కాదు, ఇంకా తల్లికి కూతురికి మధ్య బోధన జరగవచ్చు. సో నిరక్షరాస్యుడైనటువంటి వ్యవసాయం చేసే వ్యక్తి అక్షరాస్యుడైనటువంటి వ్యవసాయం చేయాలనుకునే ఒక స్టూడెంట్కి ఆ యొక్క అగ్రికల్చర్లో ఆ యొక్క వ్యవసాయంలో ఉండే మెలకువలు చెప్తే అది కూడా బోధన అవుతుంది. రైట్. నెక్స్ట్, ఆడమ్ స్మిత్ అనే విద్యావేత్త ఏమంటాడంటే అభ్యసనకు పుట్టుకనిచ్చే ప్రక్రియ బోధన అని అంటాడు. ఓకేనా? అభ్యసనకు పుట్టుకనిచ్చే ప్రక్రియ బోధన. ఎవరా మీ మాట చెప్పింది? ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ అనే విద్యావేత్త ఏమంటాడంటే పిల్లవాడు నేర్చుకోవడం బోధనతోనే మొదలవుతుంది, కాబట్టి నేర్చుకోవడాన్ని అభ్యసనం అని అంటాం. ఆ అభ్యసనకు పుట్టుకనిచ్చే ప్రక్రియ బోధన అని చెప్పిన విద్యావేత్త ఎవరు అని అంటే ఆడమ్ స్మిత్. ఓకే, రైట్. నెక్స్ట్, బోధన అయిపోయింది. పద్ధతి గురించి చెప్పుకుందాము. పద్ధతి పద్ధతి అనే తెలుగు పదం మెథడ్ అనే ఆంగ్ల పదం నుంచి ఏర్పడింది. దేని నుంచి? మెథడ్ అనే ఆంగ్ల పదం నుంచి ఏర్పడింది. మెథడ్ అనే ఆంగ్ల భాషా పదం మెత్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఏర్పడింది. మెత్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఏర్పడింది. మరి మెత్ అంటే అర్థమైంది అంటే విధానము లేకపోతే మార్గము అని అర్థం. విధానము లేకపోతే మార్గము అని అర్థం.
సో ఒకసారి చూడండి, పద్ధతిని ఇంగ్లీష్లో మెథడ్ అని అంటాం. మెథడ్ అనే ఆంగ్ల భాషా పదం మెత్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఏర్పడింది. మెత్ అనే లాటిన్ భాషా పదానికి అర్థం విధానము లేకపోతే మార్గము అనే మీనింగ్ ఉంది. బోధన అభ్యసన ప్రక్రియలను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానాన్నే పద్ధతి అని అంటాం. ఒకసారి చూడండి, ఏ ప్రక్రియలు? బోధనాభ్యసన ప్రక్రియలు. బోధనాభ్యసన ప్రక్రియలు అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలా బోధించాలి, విద్యార్థి ఎలా నేర్చుకోవాలి, ఈ రెండిటికి సంబంధించిన ప్రక్రియలనే బోధనాభ్యసన ప్రక్రియలు అని అంటాం. ఉపాధ్యాయుడు చేసే బోధన, విద్యార్థి నేర్చుకునే అభ్యసనం, ఈ రెండింటిని కలిపి మనము బోధనాభ్యసన ప్రక్రియ అని అంటాం. కాబట్టి బోధనాభ్యసన ప్రక్రియలు నిర్దేశించడానికి ఎవరు? ఉపాధ్యాయుడు. ఎవరు? ఉపాధ్యాయుడు. ఈ ఉపాధ్యాయుడు అనుసరించే విధానాన్నే ఏమంటామా? పద్ధతి అని అంటాం. ఓకేనా? రైట్. అభ్యసనకు పుట్టుకనిచ్చే ప్రక్రియ బోధన. ఎక్కువ సామర్థ్యం కలిగిన వ్యక్తి తక్కువ సామర్థ్యం కలిగిన వ్యక్తికి సమాచారాన్ని అందించడాన్ని బోధన. ఓకే, రైట్. మరి విధానము లేదా మార్గము అంటే పద్ధతి. ఎవరు అనుసరించేది పద్ధతి? ఉపాధ్యాయుడు అనుసరించేది పద్ధతి. ఎందుకు అనుసరించాలి పద్ధతిని? బోధన అభ్యసన ప్రక్రియలను నిర్దేశించడానికి. కాబట్టి అభ్యసన ప్రక్రియలను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించేటటువంటి విధానాన్నే ఏమంటాం? మనం పద్ధతి అని అంటాం. ఎవరి మాట చెప్పింది? వెస్లీ అండ్ రాన్స్కీ. ఓకే, వెస్లీ అండ్ రాన్స్కీ. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పటిదాకా మీకు 3 మాటలు చెప్పాయి. ఉపగమం అంటే ఏంది, బోధన అంటే ఏంది, పద్ధతి అంటే ఏంది. ఓకే, ఉపాధ్యాయుడు చేసే ఆలోచన రీతి క్రియారూపాన్ని ఏమంట? ఉపగమం అని అంటాం. ఏదో ఒక దానిని ఆదరించడాన్ని నిర్వహించడాన్ని ఏమంట? ఉపగమం అని అంటాం. ఉపగమానికి ఎగ్జాంపుల్ ఏంది? నిర్మాణాత్మక ఉపగమం. ఓకే, నెక్స్ట్ బోధన అంటే ఏంది? ఎక్కువ సామర్థ్యం నైపుణ్యం కలిగిన వ్యక్తి తక్కువ సామర్థ్యం నైపుణ్యం కలిగిన వ్యక్తికి సమాచారాన్ని అందించడాన్ని బోధన అని అంటాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎక్కువ పరిపక్వత కలిగిన వ్యక్తి తక్కువ పరిపక్వత కలిగిన వ్యక్తికి ఆ జ్ఞానాన్ని సమాచారాన్ని అందించడాన్ని ఏమంటారు? కెమెరా ఆపేబాబు, కాల్ ఆపేసి. ఓకేనా? రైట్. ఎక్కువ పరిపక్వత కలిగిన వ్యక్తి తక్కువ పరిపక్వత కలిగిన వ్యక్తికి ఆ జ్ఞానాన్ని ఆ సమాచారాన్ని అందించడాన్ని ఏమంటాం? మనం బోధన అంటాం. అయితే ఆడమ్ స్మిత్ ఇచ్చిన నిర్వచనం ఏంది? అభ్యసనకు పుట్టుకనిచ్చే ప్రక్రియ బోధన అని చెప్పాడు. అభ్యసనకు పుట్టుకనిచ్చే ప్రక్రియ బోధన అని చెప్పాడు. ఎవరి మాట చెప్పింది? ఆడమ్ స్మిత్. సో ఇది బోధన. ఇప్పుడు పద్ధతి దగ్గరకు వస్తాం. పద్ధతిని ఇంగ్లీష్లో ఏమంట? మెథడ్ ఏ భాషా పదం నుంచి వచ్చింది? మెత్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. మెత్ అంటే అర్థమైంది? ఎవరు అనుసరించే విధానాన్ని పద్ధతి అంటారు? ఉపాధ్యాయుడు దేనికోసం అనుసరించాలి? అభ్యసన ప్రక్రియలను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానాన్నే పద్ధతి అని అంటారు. ఎవరి మాట చెప్పింది? వెస్లీ అండ్ రాన్స్కీ. ఓకే, రైట్, కన్ఫ్యూజ్ కాకూడదు. అభ్యసన ప్రక్రియలను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానాన్నే మార్గాన్నే పద్ధతి అంటారు అని చెప్పింది ఎవరు అంటే వెస్లీ అండ్ రాన్స్కీ. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని కలిపేద్దాం. బోధనా పద్ధతి అంటే ఏంటి? బోధనా పద్ధతి అంటే ఏంది? బోధనా లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడే సాధనాన్ని బోధనా పద్ధతి అంటారు. దేన్ని సాధించడానికమ్మా? బోధనా లక్ష్యాలు. ఎగ్జాంపుల్ చెప్పండి బోధనా లక్ష్యాలకు. ఇంతసేపా? అంటే వెరీ గుడ్. జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము, అభిరుచులు, ఓకేనా, వైఖరులు, ఇవన్నీ కూడా బోధనా లక్ష్యాలు. ఆ లక్ష్యాలు సాధించడానికి తోడ్పడే సాధనాన్నే బోధనా పద్ధతి అంటారు. ఎవరి మాట చెప్పింది? వెస్లీ అండ్ స్టాన్లీ. ఎవరి మాట చెప్పింది? వెస్లీ అండ్ స్టాన్లీ. కన్ఫ్యూజ్. ఏడేమో వెస్లీ అండ్ రాన్స్కీ. దేని గురించి నిర్వచనం చెప్పాడు?
ఒట్టి పద్ధతి గురించి నిర్వచనం చెప్పాడు. ఓకే, రెండు కలిపితే బోధనా పద్ధతి. బోధనా పద్ధతి గురించి నిర్వచనం చెప్పింది ఎవరు? వెస్లీ అండ్ స్టాన్లీ. ఇద్దరిలో వెస్లీ సేమే, ఇక్కడ రాన్స్కీ, ఇక్కడ స్టాన్లీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో గుర్తుపెట్టుకోండి, ఇది పద్ధతి. ఏబిసిడీల్లో ఆర్ తర్వాత ఎస్ వస్తుంది, అంతేనా? PQRS. కాబట్టి ఒట్టి పద్ధతి గురించి చెప్పిన దాంట్లో ముందు వచ్చే లెటర్ రాన్స్కీ పేరు వస్తుంది. బోధనా పద్ధతి అంటే రెండు కలిపింది, తర్వాత పదం పెద్ద పదం కాబట్టి బోధనా పద్ధతి గురించి నిర్వచనం చెప్పిన దాంట్లో ఆర్ తర్వాత లెటర్ ఎస్ అంటే స్టాన్లీ వస్తుంది. ఇది సేమే కాబట్టి స్టాన్లీ ఎక్కడ వస్తాడు, రాన్స్కీ ఎక్కడ వస్తాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియర్. అభ్యసనకు పుట్టుకొని ఇచ్చే ప్రక్రియ బోధన. ఆడమ్ స్మిత్ అంట, ఆడమ్ స్మిత్. బోధన ఆ మాట చెప్పింది ఎవరు అంటే ఆడమ్ స్మిత్. ఓకేనా? రైట్. బోధనాభ్యసన ప్రక్రియలను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానాన్ని ఏమంట? పద్ధతి అని అంట. ఆ మాట చెప్పింది ఎవరు అంటే వెస్లీ అండ్ రాన్స్కీ. బోధన లక్ష్యాలను సాధించడానికి తోడ్పడే సాధనమే బోధనా పద్ధతి అని చెప్పింది ఎవరు? వెస్లీ అండ్ స్టాన్లీ. ఓకే, ఇక్కడ వరకు నోట్ చేసుకున్నారా? ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంది అని అంటే ఈ ఆడమ్ స్మిత్ యొక్క నిర్వచనం, వెస్లీ అండ్ స్టాన్లీ యొక్క నిర్వచనం, వెస్లీ అండ్ రాన్స్కీ యొక్క నిర్వచనం, వెస్లీ అండ్ స్టాన్లీ యొక్క నిర్వచనం. ఇవి మూడు తరచుగా అప్పుడప్పుడు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్లో అడుగుతూ ఉన్నారు. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా అభ్యసనకు పుట్టుకనిచ్చే ప్రక్రియ బోధన అని చెప్పింది ఆడమ్ స్మిత్. బోధనాభ్యసన ప్రక్రియలను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే మార్గాన్నే పద్ధతి అంటారు అని చెప్పింది వెస్లీ అండ్ రాన్స్కీ. ఓకే, బోధనా లక్ష్యాలను సాధించడానికి తోడ్పడే ఒక సాధనమే, ఒక పరికరమే బోధనా పద్ధతి అని చెప్పింది వెస్లీ అండ్ స్టాన్లీ. ఈ మూడు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడం. ముఖ్యమైన అంశాలు ఏంది ఒక్కసారి ఆలోచించండి. బోధనలో ముఖ్యమైన అంశాలు: బోధకుడు, బోధనాంశం, బోధనా వ్యూహం. బోధకుడు, రెండోది ఏందమ్మా? బోధనాంశం, మూడవది ఏందమ్మా? బోధన వ్యూహం. ఓకే, బోధకుడు అంటే ఎవరు? టీచర్, మీకు తెలిసింది. బోధనాంశం అంటే ఏంది? పాఠం, బోధించే అంశం, పాఠం అనమాట. బోధన అంశం అంటే బోధించే అంశం అంటే పాఠ్యాంశం. నెక్స్ట్, బోధన వ్యూహం అంటే ఏంది? ప్రణాళిక. వెరీ గుడ్. బోధన వ్యూహం అంటే ప్రణాళిక. సో ఆ ప్రణాళికలకి ఎగ్జాంపుల్ ఏంది? ఎస్, లెసన్ ప్లాన్, పాఠ్య పథకం అంటామే. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. బోధనా వ్యూహానికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే లెసన్ ప్లాన్ చెప్పుకోవచ్చు. సో అంటే బోధనా పద్ధతిని ఎన్నికలు అంటే ఉపన్యాస పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ఆగమన పద్ధతి, ఇలా అన్వేషణ పద్ధతి అని బోధనా పద్ధతిని ఎన్నుకోవడంలో ప్రభావితం చూపించే అంశాలేంది? ప్రభావితం చూపే అంశాలేంది? ఒకటి జాగ్రత్తగా చూడండి. మళ్ళీ పాఠ్య విషయం. ఇక్కడ వచ్చిన బోధన అంశాన్ని ఇక్కడ ఏమంటున్నా? పాఠ్య విషయం అంటున్నాం. ఏమంటున్నా? పాఠ్య విషయం. నెక్స్ట్, రెండు, పాఠ్యాంశం యొక్క స్వభావం. పాఠ్యాంశం యొక్క స్వభావం. మూడు, దాన్ని వినేటటువంటి పిల్లల్ని మనం అభ్యాసకులు అని అంటాం. ఏమంటామా? దాన్ని వినేటటువంటి పిల్లల్ని అభ్యాసకులు అంటాం. ఆ అభ్యాసకుల అవసరాలు, స్వభావం. అభ్యాసకులు అంటే విద్యార్థులు, వారి యొక్క స్వభావం, వారి యొక్క అవసరాలు. ఈ మూడు అంశాలు ఒక బోధనా పద్ధతిని ఎన్నుకోవడంలో ప్రభావితం చూపిస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, మొన్న టెట్లో అడిగినటువంటి క్వశ్చన్ అది. ఎలా అడిగారు అంటే బోధనా పద్ధతిని ఎన్నుకోవడంలో ప్రభావితం చూపని అంశం. ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్. ఏంటమ్మా? బోధనా పద్ధతిని ఎన్నుకోవడంలో ప్రభావితం చూపని అంశం. చూపే అంశం కాదు, చూపని అంశం. ఆప్షన్ నెంబర్ 1 పాఠ్య విషయం. ఆప్షన్ నెంబర్ 2 పాఠ్యాంశం యొక్క స్వభావం. ఆప్షన్ నెంబర్ 3 ఉపాధ్యాయుని స్వభావం. ఆప్షన్ నెంబర్ 4 అభ్యాసకుల స్వభావము, అవసరాలు. రైట్ ఆన్సర్ ఏందమ్మా?
ఉపాధ్యాయుని స్వభావం అనేది బోధనా పద్ధతిని ఎన్నుకోవడంలో ప్రభావితం చూపదు. ఓకే.